ఆదోనిలో గుండెను పిండేసే ఘటన. స్విమ్మింగ్ పూల్ లో మునిగి 6 ఏళ్ల బాలుడు మృతి. మిమ్మల్ని చేసిపోయినాడు. మీరు ఇటువైపు పిల్లల కోసం ఇట్లా వచ్చినారు, వాడు అట్లా వెళ్ళిపోయినాడు. ఎవరు మన రవి కొడుకు, వాడు ప్రిన్స్ రీటా వాళ్ళు. పెద్దోడు చనిపోయింది. అదే అండి, గమనించుకోలేదు. స్విమ్మింగ్ పూల్ చనిపోయాడు. ఒక్క నిమిషం ఉన్నాను వాడు తీసేది కూడా చూస్తాను కాదు, మర్చితే బ్యాగ్ పిల్లోడు. ఆ పిల్లోడు అక్కడ ఉన్న వ్యక్తికి అతనికి చూసాడు, అతనే తీసింది. అది అతనే తీసి కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం తల్లిదండ్రులకు కడుపు కూత. ఆదోనిలో స్విమ్మింగ్ పూల్ దుర్ఘటన. ఆదోనిలో విషాదం చోటు చేసుకుంది. కర్నూలులోని ఆదోని పట్టణానికి చెందిన సన్నంకి రవి తన కుటుంబంతో కలిసి సెలవు దినం కావడంతో ఇస్వీకి వెళ్లే దారిలో ఉన్న ఓ స్విమ్మింగ్ పూల్ కి వెళ్లారు. ఈ క్రమంలో వారి పెద్ద కుమారుడు 6 ఏళ్ల ప్రిన్స్ ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్ లో మునిగి మృతి చెందాడు. తండ్రి రవి స్విమ్మింగ్ బెలూన్ తీసుకురావడానికి వెళ్లిన సమయంలో ప్రిన్స్ నీళ్లు తక్కువగా ఉన్నాయని భావించి లోతు తక్కువగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లాడు. అనుకోకుండా కాలు జారి లోతైన నీటిలో మునిగిపోయాడు. కొంత సమయం తర్వాత గమనించిన తండ్రి వెతకగా ప్రిన్స్ మృతదేహం లోతట్టు ప్రాంతంలో కనిపించింది. ఆదోనిలోని 5 స్టార్ ఫైనాన్స్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న సన్నంకి రవికి 3 కుమారులు ఉన్నారు. ప్రిన్స్ సెయింట్ జోసెఫ్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్నాడు. ఈ విషాద ఘటన వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. నా భార్య 2 పిల్లల్ని డ్రెస్ చేంజ్ చేస్తుంది. పిల్లలు వాటికి స్విమ్మింగ్ పూల్లో పెట్టి పోయి బెల్లం తెచ్చే పడి వల్ల పెద్ద స్విమ్మింగ్ పూల్లో పడి వెళ్ళిపోయినారు. అది ఎందుకు సరౌండ్ వెతుకబడి కింద ఎక్కువ డబ్బులు వచ్చి పైన పెట్టి తెచ్చిపెట్టినారు. పైన అంతా 2-3 మినిట్స్లో జరిగింది. బాబు పేరు ఎన్ని వయసు ఎంత? 5 ఇయర్స్. 5 ఇయర్స్. ఇందిరానగర్ టీచర్స్ గారు. మీ పేరు? రవి. నా పేరు రవి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.